హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో వాలంటీర్లపై ప్రస్తుతం ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకొనుంది. వాళ్ళందరికీ విధుల్లో మార్పు చేస్తూ కొత్త రూల్స్ అయితే అమలు చేయబోతున్నారు. అయితే ఆ రూల్స్ ఏంటో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం తీసుకునే లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇక వివరాల్లోకి వెళ్దాం. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. కీలక నిర్ణయాలకు సిద్ధమవుతుంది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్థపైన మార్పులు జరగనున్నాయి. భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వాలంటీర్ల వ్యవస్థ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్ల నియామకంతో పాటుగా వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. జీతం పెంపుపైన నిర్ణయం తీసుకోనున్నారు. వాలంటీర్ల వ్యవస్థ పైన చంద్రబాబు కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నిర్ణయాల అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ వేతనం 10,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా జరుగుతున్న కసరత్తు మేరకు ప్రతి గ్రామంలో 5 మాత్రమే వాలంటీర్లు ఉంటారని చెబుతున్నారు. ఇప్పుడున్న 5,000 జీతాన్ని 10,000 రూపాయలకు పెంపు దిశగా నిర్ణయం అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి విధి విధానాలను ఖరారు చేయనుంది. వాలంటీర్ల నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణత చెంది 1994 నుండి 2003 వరకు వయో పరిమితిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరయ్యేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారం ఉండేలాగా విధి విధానాల రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని పథకాల నిర్వహణ బట్వాడలను మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రతి నెల వాలంటీర్ ఇంటికి వెళ్లి అందించే పెన్షన్ విషయం పైన పునరాలోచన చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ప్రతి నెల ఇచ్చే పెన్షన్దారులకు నేరుగా బ్యాంక్ ఖాతాలోనే జమ చేయాలా, ప్రస్తుత విధానం కొనసాగించాలా అనే అంశం పైన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలాగా కొత్త కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే పాలనలో కీలకంగా మారనున్న వాలంటీర్ వ్యవస్థ పైన అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.